నా ప్రియనేస్తమా, ప్రభువు ప్రతిదినము కూడా ఆయన మనకున్న సంకటములన్నీ తీర్చాడు, ఎన్నో ఉపకారములను చేసి ఉన్నాడు. ఈ డిజిటల్ యుగంలో ఎంతోమంది చెడిపోయి నశించిపోతున్నారు, కానీ మనము జీవం కలిగి జీవించి ఉన్నామంటే అది కేవలం దేవుని కృపని. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? 103వ కీర్తన 2వ వచనం చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. అయితే దేవుడు మనకు తెలియకుండానే ఎన్నో మేలులను చేసి ఉన్నాడు, అది మనం మర్చిపోయి ఉన్నాం కదా. నిజం, ఎన్నో విషయాలలో దేవుడు మన ప్రాణములను రక్షిస్తున్నాడు. మనకి ఎటువంటి రోగం రాకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా, ఎవరి చేత నశించిపోకుండా ఎన్నో అపాయాలలో ఎంతోమంది నశించిపోతున్నారు. నా ప్రియనిస్తమ, నాబాలు దావీదు చేసిన మేలును మర్చిపోయి దావీదు ఎవడో నాకు తెలియదు అని అవమానించాడు. నా ప్రియనేస్తమా, నాబాలు వలె మనము దేవుడు చేసిన మేలులని మర్చిపోకూడదు. ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్తుతించుదామా?